నెమటోడ్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా పళ్ళు మరియు కూరగాయలలో భారీ దిగుబడి మరియు పంట నష్టాలకు బాధ్యత వహిస్తుంది. వేరుముడి, నెమటోడ్స్ వంటి చిన్న ఈల్ పురుగులు నేలలో ఉంటాయి. ఇవి లార్వాల మొక్కల మూలాలపై దాడి చేస్తాయి. నెమటోడ్స్ వేళ్లలోకి చొచ్చుకుపోయి పునరుత్పత్తి మొదలు పెడతాయి మరియు వేళ్లని గాయపరుస్తాయి. అవి వేరు వ్యవస్థ నుండి నీరు మరియు పోషకాలను పీల్చుకుంటాయి. వ్యాధి సోకిన మొక్కలు నష్టపోతాయి మరియు పెరుగుదల క్షీణిస్తుంది. భారతదేశంలో నెమటోడ్ సమస్య మొట్టమొదట 1901లో దక్షిణ భారతదేశంలో నివేదించబడింది. తర్వాత భారతదేశంలో పలువురు శాస్త్రవేత్తలు దేశంలో వేరువేరు వ్యవసాయ శీతోష్ణ స్థితిక ప్రాంతాల నుండి వేరువేరు పంటలలో నెమటోడ్ సంక్రమణ ఉన్నట్లుగా నివేదించారు. నెమటోడ్స్ సాధారణంగా నేల ఉపరితలానికి కింద ఉంటాయి. అవి కళ్లకు కనిపించవు. నెమటోడ్ సోకినప్పుడు లక్షణాలను రైతులు అర్థం చేసుకోలేడు. వారు మొక్కల్లో ఫంగల్ వ్యాధి లేదా బ్యాక్టీరియా దాడి లేదా పోషణ లోపం లేదా శారీరక రుగ్మతలు మొదలైన వాటిగా పరిగణించడానికి తికమక పడతారు. ఈ భారత ప్రభుత్వం కారణంగా నెమటలాజికల్ డిపార్ట్మెంట్ ద్వారా అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. నెమటిసైడ్ నియంత్రణ పెద్ద పాత్రను పోషిస్తున్న సమీకృత పరిష్కారాలను సూచిస్తూ రైతులకు నెమటోడ్స్ ను వదిలించుకోవడానికి సహాయపడుతోంది. పాలీహౌస్ల విషయంలో నెమటోడ్ సమస్య మరింత తీవ్రమైనది. నెమటోడ్ పెరుగుదలకు పరిస్థితులు మరింత అనుకూలంగా మారాయి. దాంతో పంటని నిలబెట్టుకోవడానికి రైతుకు చాలా కష్టమయ్యింది. ఒక్కోసారి ఇవి మొత్తం పంట వేళ్లని సమూలంగా నాశనం చేస్తాయి. రైతులు నెమటోడ్ సమస్య కారణంగా ఎంతో నష్టం ఎదుర్కొంటున్నారు. నెమటోడ్ ని అదుపు చేయడానికి ప్రస్తుత పరిష్కారాలు టాక్సిక్ మాలిక్యూల్స్. దీని ప్రభావము తక్కువగా ఉన్నందున నెమటోడ్స్ నియంత్రణకు స్థిరమైన పరిష్కారము కాదు. అందుచేత రైతులకు నష్టాలు ఎక్కువగా ఉంటాయి. నెమటోడ్స్ ని అదుపు చేయడానికి ఒక సంచలనాత్మక రూపకల్పనని బాయర్ పరిచయం చేస్తోంది. టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ నెమటిసైడ్ వేలం ప్రైమ్. వేలం ప్రైమ్ నెమటోడ్ నియంత్రణ కోసం ఒక కొత్త విధంగా చర్యను అందిస్తుంది. ఆపరేటర్లకు మరియు పర్యావరణానికి సేఫ్ ట్యాక్స్ ప్రొఫైల్ ని అందించే మొట్టమొదటి నెమటిసైడ్. ఇది పంటకు సురక్షితం. బాయర్ వారు అందించిన వేలం ప్రైమ్ స్థిరమైనది మరియు నెమటోడ్ అదుపుకు దీర్ఘకాలం పరిష్కారాన్ని అందిస్తుంది. నీటి పారుదల లేదా బిందు సేద్యం ద్వారా నేలకి అందించినప్పుడు ఇది వేరు వ్యవస్థని లక్ష్యంగా చేసుకుంటుంది. చికిత్స చేయబడిన నెమటోడ్స్ వేగంగా క్షీణిస్తాయి మరియు అవి చనిపోయే వరకు సూది ఆకారంలో మారుతారు. ఇది వేళ్లని నాశనం చేసే లార్వాలని పొదగనీయకుండా కాపాడుతుంది. ఆరోగ్యవంతమైన వేరు వ్యవస్థ చక్కటి మొక్కల పెరుగుదలను మరియు దిగుబడిని ఉత్పత్తిని కలిగిస్తుంది. వ్యాధి సంక్లిష్టత అవకాశాలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే ఇది సాధారణంగా నెమటోడ్స్ అధికంగా ఉన్నప్పుడు వాడబడుతుంది. పనిచేసే విధానం. మైటోకాండ్రియా నెమటోడ్స్ యొక్క ముఖ్యమైన పవర్ ప్లాంట్లు. వేలం ప్రైమ్ నెమటోడ్స్ యొక్క మైటోకాండ్రియల్ రెస్పిరేటరీ చైన్ ని విచ్ఛిన్నం చేస్తాయి మరియు వాటి నిరోధం నెమటోడ్ యొక్క సెల్యులార్ ఎనర్జీ యొక్క వేగవంతమైన మరియు తీవ్ర క్షీణతకు కారణమవుతుంది. వేలం ప్రైమ్ అనేది కాంప్లెక్స్ 2 ఇన్హిబిషన్ ద్వారా పనిచేసే మొట్టమొదటి నెమటిసైడ్ మరియు ఇది నెమటోడ్స్ ని నియంత్రించడానికి ఒక కొత్త పద్ధతిని సూచిస్తుంది. వేలం ప్రైమ్ ఒకసారి వాడితే నెమటోడ్స్ సూది ఆకారంలోకి మారుతాయి మరియు కదలిక లేకుండా ఉంటాయి. వాడిన మొదటి 30 నిమిషాల తరువాత లక్షణాలపై చికిత్స మొదలవుతుంది. చివరికి 1 నుండి 2 గంటల తరువాత పూర్తిగా కదలికని కోల్పోతాయి. బాయర్ నుండి వేలం ప్రైమ్ మొత్తం సీజన్లో పంటను కాపాడుతుంది. అందువల్ల ఒక్క దరఖాస్తు రక్షణ కోసం సరిపోతుంది. నాణ్యత మరియు పరిమాణం గణనీయంగా పెరుగుతుంది మరియు రైతుకు తన పెట్టుబడిపై ఉత్తమ రాబడి అందుతుంది. వేలం ప్రైమ్ వాడేటప్పుడు సూచించిన సమయం, మోతాదు మరియు సమర్థవంతంగా ఉపయోగిస్తే 90% కంటే ఎక్కువ లాభాలని మీరు స్పష్టంగా చూడగలరు. వాడే విధానం. ప్రోడక్ట్ ద్వారా అత్యధిక లాభాలను పొందడానికి వేలం ప్రైమ్ ని ఉపయోగిస్తున్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
సరైన మోతాదును సరైన పద్ధతిలో ఉపయోగించడం అవసరం. నెమటోడ్స్ పంటల యొక్క వేళ్ల ప్రాంతాల చుట్టూ కేంద్రీకృతమై ఉండడం వలన రసాయకాలు మొక్క చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రతి భాగాన్ని చేరుకునేలా నిర్ధారించుకోవాలి. వాడడానికి అత్యంత అనుకూలమైన విధానం డ్రెంచ్ నీటిపారుదల లేదా బిందు సేద్యం. ఒకవేళ మీరు డ్రెంచ్ నీటిపారుదలని ఉపయోగిస్తుంటే మొట్టమొదటిది వేలం ప్రైమ్ ని ఉపయోగించే ముందు పొలంలో చాలినంత తేమలో ఉండాలి. కానీ జాగ్రత్తగా ఉండండి, మట్టి తేమగా ఉండాలి కానీ చాలా తడిగా ఉండకూడదు. తదుపరి దశలో ప్లాంట్ మొదలు చుట్టూ వేలం ప్రైమ్ ని 360 డిగ్రీలు వేయాలి. భవిష్యత్తు వేళ్ల ప్రాంతం చుట్టూ పూర్తిగా కప్పి ఉండేలా నిర్ధారించుకోండి. తుది దశగా అవసరమైతే వేలం ప్రైమ్ వ్యాపించేలా మండలానికి మరింత సహాయపడటానికి జాగ్రత్తగా నీటిని అందించండి. వేలం ప్రైమ్ పొందడం కోసం దీర్ఘకాల రక్షణ కోసం వేళ్ల వద్ద స్థిరపడటానికి కొన్ని రోజుల పాటు మట్టిలో తేమ ఉండడం అవసరం. ఇప్పుడు నెమటోడ్స్ దాడి నుండి సురక్షితంగా ఉన్నారు. బిందు సేద్యం. మీరు బిందు సేద్యం ఉపయోగిస్తుంటే డ్రిప్పర్ లక్ష్యంగా ఉన్న మొక్కలకు సాధ్యమైనంత దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. అన్ని డ్రిప్పర్లు ఒకే విధమైన ప్రవాహాన్ని కలిగి ఉండడం చాలా ముఖ్యం. దీన్ని క్రమంగా తనిఖీ చేస్తుండాలి. ఒకసారి తనిఖీ చేయబడిన తరువాత అసలైన వాడక విధానాన్ని ప్రారంభించవచ్చు. ముందుగా మీరు చికిత్స చేయబోయే మట్టిలో తేమ ఉన్నది లేనిది నిర్ధారించుకోండి. ఇది మొక్కపై ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు వేలం ప్రైమ్ యొక్క సరైన పంపిణీ కోసం సిద్ధం చేయాలి. అందువల్ల బిందు సేద్యం విధానం ద్వారా మీ మట్టికి ముందుగా నీటిని అందించండి. అయితే మట్టి తేమగా ఉండాలి, ఎక్కువ తడిగా కాదని గుర్తుంచుకోవాలి. తడిగా ఉన్న దశలో వేలం ప్రైమ్ ని బిందు సేద్యం ద్వారా ఉపయోగించాలి. ఫ్యూచర్ రూట్ జోన్ ప్రాంతాన్ని పూర్తిగా కవర్ అయినట్లు నిర్ధారించుకోండి. వేలం ప్రైమ్ ని ఉపయోగించిన తరువాత వేళ్ల ప్రాంతంలో వేలం ప్రైమ్ వ్యాప్తికి సహాయంగా నీటిని అందించండి. నెమటోడ్స్ నుండి సురక్షతని మీరు అందించారు. మంచి ఫలితాల కోసం జాగ్రత్తగా పేర్కొన్న దశలను అనుసరించండి. నెమటోడ్ జోన్ కు సరిగ్గా మిశ్రమం చేరుకోకపోయినా లేదా నీరు అధికంగా ఉన్నా మరియు మిశ్రమం నీటిలో కొట్టుకుపోయినా సరైన నియంత్రణ ఉండదు. మోతాదు. వేలం ప్రైమ్ ఎకరానికి 500 ml చొప్పున వాడాలి. గుర్తుంచుకోండి, వేలం ప్రైమ్ నెమటోడ్ నియంత్రణ కోసం కొత్త విధానపు చర్యలని అందిస్తుంది. ఇది కేవలం 30 నిమిషాల్లోనే పనిచేయడం మొదలు పెడుతుంది మరియు మొత్తం సీజన్కు నియంత్రణను అందిస్తుంది. సూచించబడిన సమయం, మోతాదు మరియు వాడే విధానం అనుసరిస్తే వేలం ప్రైమ్ 90% కంటే ఎక్కువ సమర్థతని చూపుతుంది. వేలం ప్రైమ్ నిర్వాహకులకు అలాగే పర్యావరణంకు సేఫ్ ట్యాక్స్ ప్రొఫైల్ ని అందిస్తుంది మరియు పంట సురక్షితంగా ఉంటుంది. ప్రస్తుతం మేము టొమాటోపై లేబుల్ క్లెయిమ్ ని కలిగి ఉన్నాము మరియు ఇతర పళ్ళు కూరగాయలలో లేబుల్ దావాలని కూడా పొందే ప్రక్రియలో ఉన్నాము. బాయర్ వారి వేలం ప్రైమ్. రండి, ఈ క్రాంతిలో భాగస్థులవ్వండి.